సాక్ష్యం ఇచ్చింది. ఈ మట్టల ఆదివారం గురించి నలుగురు సువార్తలు కూడా రాశారు. మత్తయ్య గారు రాశాడు, మార్కు గారు రాశాడు, భక్తుడు లోకా, యాహాను, ఈ నలుగురు సువార్తికులు కూడా ఈ మట్టల ఆదివారం గురించి తెలియజేసినట్టు మీకు వాక్యం కావాలంటే మత్తయి 21వ అధ్యాయంలో, మార్కు 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19:29 నుంచి, యాహాను సువార్త 12 నుండి మనం చదువుకుంటే ఈ మట్టల ఆదివారం గురించి మనము దేవుని వాక్యములో చూస్తాం. ఆయన 3.5 సంవత్సరములు సేవా పరిచర్యలో మట్టల ఆదివారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీన్ని ఏమంటారంటే మహాపరిశుద్ధ వారము అని కూడా పిలుస్తారు. చెప్పండి, దీనిని మరొక మాట ఏంటంటే మహాపరిశుద్ధ వారం అని ఒక మాటతో పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తే బేతనియ గ్రామం నుండి యెరూషలేముకి ఆయన ప్రయాణం చేయుట, పరిశుద్ధాత్ముడు అందరిలో కూడా పనిచేసిన రోజు, ప్రభు మట్టలతో ఊరేగించి గణపరిచినందున మట్టల ఆదివారం అనే పేరు వచ్చింది. అంతకుముందు ఆయన శిష్యులతో యెరూషలేము మధ్యను వెళ్ళిన సమయాలున్నాయి. కానీ ఇది చివరిసారిగా యెరూషలేము వస్తాడు. ఇది ఆయన యెరూషలేము వచ్చుట 11వ పర్యాయం. చెప్పండి, ఆయన 11వ పర్యాయం యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. యెరూషలేములో ఒక గ్రామము బేతనియా, అలాగే బేత్పగే అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాలు దాటుకుంటూ ఆయన యెరూషలేము రావాలని చరిత్ర చెప్తుంది. ఆయన యెరూషలేము వస్తున్నాడని, ఇది ప్రభు సేవా జీవితంలో చివరి ప్రయాణముగా యెరూషలేము 11వసారి ఈ ప్రయాణం. దారిలో మీకు నేను చెప్పినట్టు ఒలీవల కొండ ఉన్నది, 2 గ్రామాలు కూడా ఉన్నాయి. బేతని, బేత్పగే, అక్కడ కట్టబడిన గాడిదను కూడా తోలుకొని రమ్మని ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ఆయన శిష్యులకి 2 శిష్యులు పంపిస్తాడు. వారు గాడిద మీద బట్టలు వేస్తారు. దారిలో చెట్లు కొమ్మలు పరిచారు. గాడిదకు మంచి గుర్తింపు వచ్చింది. మనము చూస్తే ఈ గాడిద మురికిలో పాపములో జీవిస్తున్న మనిషికి సాదృశ్యంగా ఉంది. రాజు సాధారణంగా గుర్రం మీద రావాలి, కానీ గాడిద మీద ఈయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవడ కూడా గాడిద మీద యెరూషలేము రాకూడదు. రాజు అన్నవాడు యెరూషలేము వస్తే రాళ్లతో కుట్టి చంపేయాలి అసలు. ఎందుకంటే గాడిద అనేది యూదులకి నిషిద్ధమైన జంతువు. దాని ముఖం ఎవడ చూడటం సాధారణ. మనం కూడా గాడిద ముఖం చూస్తామండి. చెప్పండి, గాడిద ముఖాన్ని ఎవడ చూడటం తెల్లారు లేచిన తర్వాత. ఎందుకంటే అది మురికితో కూడిన జంతువు, అది మంచిది కాదు. దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. అటువంటి మరి గాడిదని ఆయన కోరాడంటే, అంతకుముందు చెప్పాలంటే 2 జంక్షన్ల మధ్యన ఉంది అది కట్టబడి. ఎక్కడ 2 రోడ్డులు జంక్షన్లో ఉంది, అది కట్టబడి. ఈ రోజున మానవుడు కూడా 2 జంక్షన్ల మధ్య ఉన్నాడు. ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అటు దేవుళ్ళలోకి వెళ్ళాలా, ఇటు దెయ్యం దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం లేకుండా మానవుడు సందిగ్ధంలో ఉన్నాడు. 2 దారుల మధ్యలో ఈ రోజున మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు ఇటువంటి పద్ధతిలో ఉన్నటువంటి మనిషిని ప్రేమించి ఆయన ఏమి కోరలేదు. కానీ ఆ కట్టబడిన గాడిద కట్లు విప్పుకుని తోలికి రండి ఇక్కడికి అంటాడు. ఏం చేసి కట్లు విప్పి, ఈ రోజున మనుషుడు కట్టబడిపోయాడు కొన్ని పాపాలకి, వ్యభిచారానికి, దొంగతనానికి, ఆ పాపానికి, కూనీలకి, హత్యలకి, త్రాగుడికి, భయంకరమైన పాపాల్లో బంధించబడి కట్టబడి ఉన్నాడు. అయితే ప్రభు అంటాడు, ఆ కట్లు విప్పి
తోలుకురండి. ఎవరైనా ఈ గాడిదని ఎందుకు ఉప్పుతున్నారు అని అడిగితే అది ప్రభువు కావలసి ఉందని చెప్పండి అని ప్రభు వారితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. క్రీస్తుని చూచి యెరూషలేమంతా కలవరం బయలుదేరింది. ఏంటో చెప్పనా, ఇంతవరకు అక్కడక్కడ అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, కుంటోళ్ళి నడిపించాడు, మోగోళ్ళు మాట్లాడించాడు. ఇలాంటి అద్భుతాలన్నీ మామూలుగా చేస్తున్నాడు. కానీ ఆయన పబ్లిక్గా ప్రత్యక్షపరచుకోలేదు. ఎందుకంటే యూదులు యేసయ్యని మెస్సయ్యని నమ్మలేదు. వాళ్ళు అప్పటికి నమ్మలేదు. ఒక మెస్సయ్య వస్తాడు, రాబోతున్నాడు, నిజమే మెస్సయ్య ఈయన కాదు, ఈయన మరియమ్మ కొడుకు, వడ్డం పనిచేసి యేసేపు కొడుకు, పేద కుటుంబంలో పుట్టాడు, ఈయన మెస్సయ్య ఎందుకు అవుతాడు, ఈయన మెస్సయ్య కాదు అనే ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు యేసుని నిరాకరించారు. దేవుని స్తోత్రం. అందుచేత ఆయన పబ్లిక్గా ప్రకటించుకున్నాడు ఒకరోజు, నేనే నిజమైన మెస్సయ్యను. యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అని యెరూషలేము పురవీధులన్నీ చిన్నపిల్లలు, ఇటువంటి మీ వయసులో ఉన్న పిల్లలు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఖర్జూర మట్టలు చేత్తో పట్టుకుని చక్కటి బట్టలన్నీ నేల పొడికిని పరిచి, వీలైతే గాడి మీద కూడా కొన్ని వస్త్రాలు పైన వేసి, అది ఎంత సందడంటే మనం చూస్తుంటే మనం చాలా ఆశ్చర్యపడిపోతాం. అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన సందడితో కూడిన ప్రయాణం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గుంపులో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆయన నిజంగా మెస్సయ్య యెరూషలేము వెళ్తున్నాడు, ఆయన మనం ఉండాలి. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, బాలురు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఒక రకం కాదు. వద్దంటే ఆ సమూహంలో దగ్గర 11 లక్షల మంది ప్రజలు ఉన్నారంట. ఎంతమంది? 11 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆ ఊరేగింపులో. అంటే చిన్న ఊరేగింపా? చిన్న ఊరేగింపు కాదు, చాలా పెద్ద ఊరేగింపు ఇది. అందుచేత చూసేవారికి చాలా ఆశ్చర్యము, కలవరం కలిగింది. ఏంటి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు ఇలాగా, ఈయన వెళ్ళి ఏం చేస్తాడని శాస్త్రులు పరిసయ్యులు స్వార్థంతో వచ్చి, ఈ పిల్లలంతా ఏంటి కేకలు, ఏంటి గొడవ, ఎల్లరే అన్నాడు శాస్త్రులు పరిసయ్యులు. ప్రభు అంటాడు, వాళ్ళ మౌనంగా ఊరుకుంటే ఈ రాళ్లే కేకలేస్తాయి. ఏమన్నాడు? వాళ్ళ మౌనంగా ఊరుకుంటే ఇక్కడున్న రాళ్లే కేకలేస్తాయి. అంటే అర్థం ఏంటి? నోరున్న నువ్వు మౌనంగా ఉంటే, నోరున్న నువ్వు మాట్లాడకుండా ఉంటే, నోరు లేని మాటలు లేని ప్రతి కొండ, పర్వతం, రాళ్ళు కేకలేస్తాయి. అది నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అందుచేత ఓ పిల్లలారా గొడవెట్టకండి, సైలెంట్గా ఉండండి అనలేదు అక్కడ. వాళ్ళు కేకలేస్తారు. ఎందుకంటే నేనే మెస్సయ్యను ప్రకటించుకున్నాను కాబట్టి కేకలేస్తారు వాళ్ళు అని శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ మాటలు కూడా ఆయన నోరు ముయించినట్లు దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. లూకాసు వార్త, అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ముందుగా 37 వచనం నుంచి 35 నుంచి యేసునందుకు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచరి. ఒలీవల కొండ నుండి దిగువ చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు
ప్రభు పేరుట వచ్చు రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక అని ఈ మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి అమ్మా? మనుగున్నారా? మీకు సైలెంట్గా కూర్చొని ఉన్నారా? లేదు. మహాధ్వనితో, మహాశబ్దముతో హోసన్నా అని కేకలిస్తూ వాళ్ళు సంతోషంగా, ఇక్కడ కొన్ని కార్యాలు జరిగాయండి. అక్కడ రోగులు, కాళ్ళు లేనివారు, కళ్ళు లేనివారు, గుడ్డివారు, ఇచ్చట అనేక మంది స్వస్థత పొందినట్టు అక్కడ చరిత్రలో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏమంటే వ్యాపారం చేయడానికి దేవుడి మందిరమే దొరికింది వీళ్ళకి. అమ్మా, ఎక్కడ పెట్టారు వ్యాపారం? దేవుని మందిరంలో పెట్టారు. పావురాలు మారుతున్నారు, రూపాయలు మారుస్తున్నారు, మేకలను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, ఎద్దులను అమ్ముతున్నారు, గాడిదలను అమ్ముతున్నారు. ఇదంతా ఎక్కడెట్టారు? మందిరములో అంతా వ్యాపారం పెట్టారంటే మందిరం ఎంత ఉంటుందమ్మా? మన మందిరంలాగా చిన్నది కాదు, చాలా పెద్దది. ఆ యెరూషలేములో కట్టబడిన మందిరం. దేవునికి స్తోత్రం. ఎక్కడా కోపం రాలేదండి ఆయనకే. నువ్వేం చేసినా దేవుడు ఏమంట? దేవుడి కార్యం అశ్రద్ధగా చేసావా? ఆయన సన్నిధికి వెళ్ళే టైంలో ఇష్టపచ్చినట్టుగా నువ్వు తీరిగ్గా బయలుదేరి వచ్చావా? వెళ్దాములు అనుకుని నిర్లక్ష్యం చేసి ఇష్టం వచ్చినట్టు వచ్చావు. అక్కడే వస్తుంది కోపం దేవుడికి. అర్థమైందా? మామూలుగా రాదు కోపం. ఇంకా కొరడా తీసుకుంటాడు. ఏం తీసుకున్నాడు అమ్మ? అక్కడ కొరడా తీసుకున్నాడు. అంత కోపం ఆయనకి ఎక్కడ ఎప్పుడు రాలేదు అసలు. అక్కడ వచ్చింది కోపం ఆయనకి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉంటే దేవుని కోపమే. యెహోవా కార్యం అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడని తెలుసుండే అశ్రద్ధ చేస్తారు చాలా మంది. అప్పుడే అందరూ వస్తారేంటి? సునీత ఇంకా రారా? ఇంకా అప్పుడు వచ్చేదానండి. సూలమైతే రారు. ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు. వస్తారులా మనం తీరిగ్గా వెళ్దాం అనుకునే టైం కాదు ఇది. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడు వచ్చావనే టైం దేవుడికి తెలుసు. ఎప్పుడు మోకరించావో కూర్చున్నావో కూడా దేవుడికి తెలుసు. చూస్తున్నాడు, అంతా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో పెట్టారు వ్యాపారం. ఇదో నిజంగా చెప్పాలంటే దేవుని ఆలయం మనమే. మన హృదయమే దేవుడు ఆలయం. ఇప్పుడు మనిషి హృదయంలో ఏమున్నా వ్యాపారాలు ఏమున్నాయమ్మా? వ్యాపారాలు, త్రాగుడు, సిగరెట్లు కంపు, చుట్ల కంపు, భయంకరమైన మందు, కొంపు కొట్టే మందు. ఆడికి బాగా కిక్కొచ్చిన దాకా పట్టించేస్తాడు. సీసకాయ పట్టుకుని ఎలాగ నెత్తినెట్టుకుని అప్పుడు దాకా బాగానే ఉంటాడు. ఏంటంటే ఈ మందు బాగా ఎక్కి కొద్ది స్పీడ్ అయిపోతాడంటే భార్యని చూడటం, కూతురని చూడటం, కొడుకుని చూడటం ఏమి కనపడదు. ఇంకా నెత్తికెక్కిపోతే కోళ్ళు. ఏం మాట్లాడతాడు కూడా వాడికి తెలియకుండా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. వ్యాపారం. ఈ వ్యాపారాలన్నీ మనసులో ఉంటే నువ్వు దేవుని సందుకు వచ్చి వాక్యం వింటన్నా సీక్రెట్గా ఉంటాయి. కొన్ని చిన్న అవి కనపడవు. పెద్ద పాముని చంపడం సులువేనంట. పెద్ద కర్రచుకుంటే చచ్చిపోతుంది. ఏది పెద్ద పాము. చిన్న పాములు చెప్పడం చాలా కష్టం. పెద్ద కర్ర ఉపయోగించావనుకో నేలకు తగులుతుంది, కానీ దాన్ని తగలుతాం. అంటే చిన్న పామును కొట్టాలంటే ఏం కావాలి? చిన్న కర్రే కావాలి. పెద్ద పామును కొట్టాలంటే పెద్ద కర్ర కావాలి. పెద్ద పామును కొట్టి చిన్న కర్ర ఉపయోగించావనుకో కర్ర బట్టి ఎక్కువ వచ్చేది కరిచేది. దేవుని స్తోత్రం. వ్యభిచారము, దొంగతనము, పూనీలు మానటం కష్టం కాదు, సులువే. ఏది కష్టం చెప్పనా? సరుగుడు, అసూయ, మత్సరం,
స్వార్థం. ఇవన్నీ ఇవ్వగలిగిందా? స్వార్థం. సిరువులోకి బలీలు కట్టేస్తున్నాడు రా, చాలా ఫౌండేషన్ వేసాడు రా. ఆ పక్కన వస్తాయి, అక్కడ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇలా ఇది పెట్టుకున్నవాడు కట్టలేడు, ఏమి చేయలేడు అసలు. అది పెట్టుకున్నవాడు. దేవుని స్తోత్రం. అంటే సిలువురాజు అంటున్నాడంటే వాళ్ళు నాకు కనపడతారు కాబట్టి అన్నాను. ఎందుకంటే మనిషికి ఏది స్వార్థం అనేది మనుషుని ఎదగనివ్వదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం. దేవాలయములో ప్రభు ఉపన్యాసం ఇచ్చి తిరిగి బేతనీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే టైంలో 7 కార్యాలు అక్కడ జరిగాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 కార్యాలు ఏంటో క్లుప్తంగా మీకు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా మీరు వినాలని నేను గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని కనపరిచిన రోజు అంటది. అర్థమైందా? తండ్రి కుమారుని, కుమారుని తండ్రి ఇద్దరూ ఏకమై పరిశుద్ధాత్మ దేవుని కనపరిచిన రోజు అంటది. అంటే మట్టలాదివారం. అంటే ఈ మట్టలాదివారం చాలా పెద్ద చరిత్ర ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక ప్రవచనాలు ఆ రోజు నెరవేరాయంట. యేసయ్య గురించి ఎన్ని ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ ఆ రోజే నెరవేరాయంట. గాడిదని ఎక్కి ఎవరో ఏ రాజు యెరూషలేము రాకూడదో ముందే చెప్పాను మీకు. అలాగ తోలుకొని కానీ గాడిదని ఎక్కగాని వస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఎవరిని? గాడిదని చంపేయాలి. ఆ ఎక్క వచ్చిన రాజుని కూడా చంపేయాలి. అంత భయంకరమైంది గాడిదంటే. దేవుని స్తోత్రం. అయితే గాడిద మానవ జీవితానికి గుర్తుగా ఉంది. మనిషిని దేవుడు దేవుని మందిరానికి తీసుకొస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి, బయట తిరుగుతున్న మనిషి, కట్టబడ్డ మనిషి, కట్టబడి మురుకు కంపులో. అసలు గాడిదని పూర్వకాలం ఎందుకు ఉపయోగించేవారు చెప్పనా? రజికలు, మాసిపోయిన బట్టల మూటలు అలా మొయ్యలేక వద్దంటే ఒక 10 మూటలన్నా కట్టేవారు దాన్ని వీపు మీద. ఇలా మోసేవారు కాదు, తోలిగిపోయేవారంటే ఎక్కడికి? వాళ్ళ బట్టలు రీవు దగ్గరికి పక్కన కట్టేసేవారు. అవన్నీ అయిన తరువాత ఈ మూటలన్నీ మళ్ళీ దాన్ని వీపు మీద పెట్టి తోలుకొచ్చేవారంట. అందుకు ఉపయోగించేవారు దీన్ని, గాడిదని. మురికితో కూడిన గాడిద. దేవుని స్తోత్రం. గాడిద దేనికి గుర్తు అంటే శాంతికి గుర్తు, యుద్ధానికి గుర్తు, పోరాటానికి గుర్తు కాదు. దేనికి? శాంతికి గుర్తు. గాడిద మీద ఎవడో యుద్ధం చేయడు దానికి చేత కాదు అసలు. దేనికి? గాడిదకి చేత కాదు. అదే గుర్రం అయితే యుద్ధ ఆయుధాలు మోగుతున్నాయనుకో, యుద్ధం చేసే భయంత్రులు మోగుతున్నాయనుకో, ఏం చేద్దాం చెప్పనా? గాడిద అది కింకారం చూపించి అడుగులు ముందుకేసి అది వేగముగా పరిగెట్టి యుద్ధం చేయడానికి రెడీ అయిపోతుంది. ఏది? గుర్రం. గాడిదకి అది లేదు. ఒక మాట ఉంది ఇక్కడ, ఓ మాట గమనించు. అదేంటి చెప్పనమ్మా? యేసయ్య అశోకుడు వలె, అక్బరు వలె ఇంకా ఉన్నారు కదా యుద్ధాలు చేసిన వాళ్ళు కొంతమంది రాజులు. అలాంటి యుద్ధాలు ఆయన చేసిన వాడు కాదు. దేవుని స్తోత్రం. రక్తపాతం చేయలేదు ఆయన. ఆయుధాలు ఖడ్గాలు తీసుకోలేదు, కత్తిరించుకుని ఎవరిని పొడవలేదు, రక్తపాతం చేయలేదు. ఆయన శాంతి మార్గాన్ని మనకి బోధించాడు. దేవుని స్తోత్రం. శాంతి మార్గమును బోధించాడు. ప్రభు అంటాడు, నా శాంతినే నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. ఎక్కడుంది ఇది? యోహాను సువార్తలో ఉంది. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో కనపడుతుంది. నేను నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. నేను సమాధానం ఇవ్వటాకే, నేను శాంతిని ఇవ్వటానికి వచ్చానని ఆయన వాక్యములో తెలియజేస్తూ ఉంటాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ మనకు అంతగా తెలదు, కానీ గాడిద మీద తండ్రే ఉన్నాడంట. మరి ఎవరున్నారు అనుకుంటాం? యేసయ్య ఉన్నాడు అనుకుంటాం. మరి ఎవరికి కనపడలేదు. మరి ఆయన తండ్రి ఉన్నాడు గాడిద మీద. అప్పుడే కిందకి దిగి వచ్చాడు పరలోకంలో నుంచి. కానీ గాడిద మీద తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి ఎవరికి కనపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద పిల్ల మీద యేసయ్య ఉన్నాడు. ఈ సీక్రెట్ విన్నారా? నేను చెప్పాను. గాడిద మీద అయితే తండ్రి కూర్చున్నాడు, గాడిద పిల్ల మీద అయితే యేసయ్య కూర్చున్నాడు. యేసయ్యే అందరికి కనపడ్డాడు. అక్కడ రాజుగా కుమారుని పట్టాభిషేకం చేయడానికి యేసయ్య, ఆ యేసయ్యని రాజుగా అభిషేకించడానికి తండ్రి వచ్చాడట భూలోకానికి. చేతులు దేవుని స్తోత్రాలు చెప్తాం. ఎందుకు మరలా చెప్తున్నాను, కుమారుని పట్టాభిషేకం చేయడానికి తండ్రి భూమి మీదకి దిగి వచ్చాడు. యెరూషలేము. బైబిల్లో లేదు ఇది. బైబిల్లో మనకు అర్థమవుతుంది, మనకు తెలియదు. ఇది పరిశుద్ధ గ్రంథము గురించి బైబిల్ పండితులు రాసినటువంటి లోతైన మాటలై. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. పట్టాభిషేకం ఇక్కడెక్కడ పట్టాభిషేకం జరిగిందో, రెండవసారి మళ్ళా ఆయన పట్టాభిషేకం భూలోకంలో జరగబోతుంది. ఆమెన్ చెప్పనే, ఆమె నేను ఇస్తే అంతే, మిగతా కూడా మాట్లాడలేదు. రాబోయే కాలంలో పట్టాభిషేకం జరుగుతుంది. ఎప్పుడు? 1000 సంవత్సరాలు పరిపాలన కాలంలో ఆయన మళ్ళా నిజంగా పట్టాభిషేకం పొందుతాడు. 1000 సంవత్సరాలు నీతిమంతులే ఉంటారు, ప్రార్థించేవారే ఉంటారు, పరిశుద్ధులే ఉంటారు, యథార్థపరులే ఉంటారు. నీతిమంతులు ప్రజలందరికీ తీర్పు తీరుస్తారంట ఆ రోజుల్లో. ఎవరో? దేవుడు కాదు, నీతిమంతులు తీర్పు తీరుస్తాడని వాక్యము కూడా మనకి తెలియజేస్తూ ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. తండ్రి గాడిద మీద ఉన్నాడు, గాడిద పిల్ల మీద యేసయ్య ఉన్నాడు. రాజుగా కుమారుని పట్టాభిషేకం చేయడానికి అక్కడికి వచ్చాడు. తండ్రి మనుషులెవ్వరికి కనబడడు. అలా చెప్తున్నా, తండ్రి మనుషులెవ్వరికి కనబడడు. ఆయన ఎవ్వరికి కనబడకుండా కుమారుడైన యేసయ్యకి ఆయన ఏం చేశాడంటే పట్టాభిషేకం, రాజుగా, మెస్సయ్యగా, రాజాది రాజుగా ఆయన ఏం చేశాడు? పట్టాభిషేకం చేశాడు. దేవుని స్తోత్రం. అక్కడ అందరికీ క్రీస్తే కనబడ్డాడు, కానీ తండ్రి ఎవ్వరికి కనబడలేదు. దీన్ని బట్టి మనం చూస్తే దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడు ప్రభువును ఊరేగిస్తూ ఉన్నాడంట. అక్కడ మూడవ ఇదో మర్మం. ఎవరిని? కుమారుడు అయిన యేసయ్యని పరిశుద్ధాత్మ దేవుడు ఊరేగిస్తున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైనా కనబడ్డా? రెండు సీక్రెట్లు ఉన్నాయి అక్కడ. తండ్రి ఎవ్వరికీ కనబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవ్వరికీ కనబడలేదు. పరిశుద్ధాత్ముడైతే యేసయ్యని ఊరేగిస్తున్నాడు, తండ్రి అయితే కుమారుడైన యేసయ్యకు పట్టాభిషేకం చేశాడు. అందరు ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? ఒక్క యేసయ్యను మాత్రమే ప్రజలంతా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. పట్టాభిషేకం చేసింది తండ్రి అయిన దేవుడు. మరో ఊరేగింపు ఖర్జూరపు మట్టలతో వచ్చుతున్నారు. పట్టాభిషేకం అయ్యాక క్రీస్తు వెళ్ళిపోయాడు, పరిపాలన చేయలేదు. అక్కడ ఏం చేశాడు? పట్టాభిషేకం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? బేతనియా గ్రామాల నుంచి యెరూషలేము పురవీధులన్నీ తిరిగి మరలా ఆయన వెళ్ళిపోయాడు, పరిపాలన చేయలేదు. ఇక్కడ రాజుగా మాత్రమే ప్రకటించుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. రెండవ రాకడలో నేను చెప్పాను కదా ముందు మీకు, రెండవ రాకడలో మరలా పట్టాభిషేకం జరగబోతుంది. అప్పుడు రాజ్య పరిపాలన 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు.
ఇక్కడ ఇప్పుడు ప్రాముఖ్యమైన 7 విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. దేవునికి స్తోత్రాలు చెప్తాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే చిన్నపిల్లల పండుగ అంటారు. ఏం పండుగ? ఏం పండుగ ఇది? చిన్నపిల్లల పండుగ. ఎలా వాళ్ళకి అవకాశం లేదు, పొద్దునే ఆరాధన కాబట్టి మనోళ్ళు ఈత మట్టలు కూడా దొరకట్లేదు ఎక్కడ. మీరే తెగొట్టేశారు, మొదల్లోకి తీసేసారు. ఏ చెట్టు అమ్మా ఎక్కడన్నా ఉందమ్మా? మీ ఇళ్ళ మీ కొంపల దగ్గర ఎక్కడ ఏ చెట్టు ఉందా? ఒక్క చెట్టు లేదు. నేను వచ్చిన కొత్తలు ఉండి ఏ చెట్లు అన్ని ఏ చెట్లే, పెద్ద పెద్ద చెట్లు. ఖర్జూర చెట్లు దొరకవు కదా మరి మనకి. ఏ చెట్టు దొరికింది? ఖర్జూర చెట్టు ఎక్కడ దొరుకుతుంది మనకి? ఖర్జూర చెట్టు దగ్గర ఎలా ఉంటుంది? ఏ చెట్లుగా ఉంటుంది. దాని ఆకులు, దాని రెమ్మలు, దాని ముళ్ళు. ఏ చెట్టు మొదలుగా ఎవరైనా వెళ్ళగలుగుతారా? ఏ చెట్టు మొదలు ఎవరైనా కూర్చుంటారా? విశ్రాంతి తీసుకోవచ్చా? తుదిగీతం ఈతం అండి కొస్సును దిగిపోద్ది, చాలా భయంకరం. కానీ అది ఇచ్చే పళ్ళు మాత్రం చాలా పవిత్రమైన పళ్ళు. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు పండుగ అయితే కండ ఎక్కువ ఉంటుంది. మన ఎచ్చేళ్ళు కండ ఉండదు, ఏదో కొంచెం గింజలు మాత్రం ఎంత ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఖర్జూర పళ్ళు ఎవరు తింటారు చెప్పనా? ఆకలి బాగా వేస్తే నీవు 4-5 పళ్ళు తినేసి ఉనుకో, పెద్ద పెద్ద ఆకలేదు. మన వచ్చినప్పుడు మన శాంసన్ గారు తెచ్చాడు ప్యాకెట్. అబ్బా ఒకటి ఎంత ఉంది? ఒరిజినాలిటీ అని బట్టి చాలా పెద్ద పెద్ద. 2 కంటే ఎక్కువ తినలేకపోయినా నేను. 2 తింటేనే కడుపులో పుష్టి చేస్తుంది. సరే ఎంత పుష్టి చేద్దాం. ఇది ఖర్జూర పండు. దేవునికి స్తోత్రం. ఖర్జూర పండు నేను ఉట్టుగాను, నేను తిన్నాను వాళ్ళు కూడా ఉంటా. ఎవరు? పెద్దోళ్ళు కాదు, పిల్లలు. చిన్నప్పుడు తీర్థాలు జరిగాయి కదా, తీర్థాలకు వెళ్ళి తాతయ్య గారు అట్టుకొచ్చేవారు. ఇన్ని బాగుంటాయి తినరా బాబా అని చూడ చేతిలో పెట్టేవాడు. చిచ్చి నాకు వద్దు నువ్వు చేత దాని సారం తెలుసు నాకు అప్పుడు. దేవుని స్తోత్రం. ఒరిజినాలిటీ ఖర్జూర పండు ఆ పారణ ఏరియాకేసి ఉంటాయి, మనకు ఉండవంతా. అందులో ఎంతో ఆరోగ్యమైనది. అందుకే ఇది చిన్న పిల్లల పండుగ. మట్టలాదివారం మత్తయి సువార్తల వద్ద ఒకసారి నేను త్వరగా స్పీడ్గా చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే టైం సరిపోదు. మత్తయి సువార్త ఒకసారి తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, 21వ అధ్యాయం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7-8 వచనాలు. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఆయనకు దావీదు కుమారునికే జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడుగాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేసిరి. 10-11 వచనాలు. ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎవరంట? నజరేయుడైన యేసు అని చెప్పారు చాలా మంది ప్రవక్తలు. ఆయన్ని నిజంగా మెస్సయ్యని యూదులు నమ్మలేకపోయారు. కారణం ఏంటి ముందు చెప్పాను మీకు. మరి కొడుకురా, మరి మనం ఇంటి పక్కనగా తుండేది. ఈసేపు కూడా వాటర్ పని చేసుకున్నవాడు ఆడు చిన్న మేత్రే. వీళ్ళిద్దరు పుట్టాడు ఈ కుర్రాడు. ఈయన మెస్సయ్య ఏంటి? ఎలా నమ్ముతావు మెస్సయ్యని?
నిజంగా మెసేజ్ ఏంటినా చూసేవాళ్ళకి విడ్డూరం, కలవరం కలవరం కలవరం. కానీ ఆయనలో ఉన్న శక్తి ఎవరికి తెలియదు, ఆయనలో ఉన్న అధికారం ఎవరికి తెలియదు, ఆయనలో ఉన్న గొప్ప మహిమ ఎవరికి ఆ రోజుల్లో తెలియదు. దేవుని స్తోత్రం. బాల్యములోనే జ్ఞానుల మధ్య మాట్లాడాడు. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ పండందరూ. అర్థము కాకపోయేనే, అర్థము కాక పతితలెందరో ఈ జీవ జలమును త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా అంకితం నీకే, తల్ అంకితం. నా ఎడని కొన్న తాళం బకు విస్తారములయ్యున్నవి. నా ఎడని కొన్న బకు విస్తారము, వాటిని వివరించి చెప్పాలేనే, వాటిని అవి ఎల్లియునో లెక్కకు మిల్చిన వయ్యున్నవి, వయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు, నా జీవితం అంకితం నీకే, అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా జీవితం అంకితం నీకే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దావీదు కుమారునికే జై అని కేకలు వేస్తూ పిల్లలు పెద్దలు పరిశుద్ధాత్ముడు వారిలో ప్రవేశించి పెద్ద పెద్ద కేకలు వేయించాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే కేకలేయలేము, ప్రార్థన చేయలేము, పశ్చాత్తాపడలేము, వేదన పడలేము. గంటల తడబడి ప్రభువా అని ప్రాధేయపడి ఆయన మొర్ర పెట్టలేము. ఆయన మనలోకి ప్రవేశించి ప్రార్థన చేయిస్తాడు. వయసుతో నిమిత్తం లేదు. చిన్నపిల్లవైనా సరే, చిన్నపిల్లోడైనా సరే, నువ్వు పడిస్తానవైనా పడిచోడైనా సరే, ప్రార్థనలోకి నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. చిన్నపిల్లను దేవుడు ఆశీర్వదించాడు. కీర్తనలు 8:2 ఉందో చూడండి ఒకసారి. కీర్తనలు 8వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 8:2. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. చంటి పిల్లల మొర్ర వింటాడమ్మా, వింటాడు. పసిబిడ్డల మొర్ర వింటాడా, వింటాడు. మన ప్రార్థన కంటే ముందు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. సండే స్కూల్ పిల్లలు చక్కగా పాటలు నేర్చుకుంటారు, చక్కగా పాడతారు, నాటికలు వేస్తారు, కంఠద వాక్యాలు బాగా చెప్తారు.
వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, సండే స్కూల్ టీచర్ చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ అతుక్కుపోతాయి వీళ్ళకి. దేవుని స్తోత్రం. మన సండే స్కూల్ టీచర్ ఎవరో విజయ, ఈ పైకి తీసిపోయి బాగా బోధింతుంటే ఆ బోధించే మాటలన్నీ ఎక్కుతున్నాయి వీళ్ళకి, చక్కగా చెప్తున్నారు. ఈ వయసులో చెప్పిన మాటలు అతుక్కుపోతాయి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. మరి యేసయ్య కూడా వీళ్ళు ఉన్నారంటారా? ఏమా చిన్నపిల్లలు, యవ్వన బిడ్డలు, యువకులు, యువతలు, నడలేని ముసలివాళ్ళు కూడా నడిచేసారంటమ్మా యేసయ్య కూడానే. ఎవరా? నడలేని ముసలివాళ్ళు కూడా నడిచేసారు యేసయ్య కూడా. కారణం ఏంటి? ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తాను. రెండో విషయం ఏంటంటే, ఇది శిష్యులకు పండుగ. మొట్టమొదట ఎవరికి పండుగ అని చెప్పాను మీకు? చిన్న పిల్లలకు పండుగ అని చెప్పాను మీకు, మట్టలాదివారం. రెండోది ఎవరికి? శిష్యులకి పండుగ. ఆయనను నమ్ముకున్నవారు 12 శిష్యులు గాక ఇంకా అనేక మంది ప్రభు శిష్యులుగా చేరిపోయారండి ఆ రోజు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. 12 శిష్యులే కాకుండా ఇంకా అనేక మంది శిష్యులుగా చేరినట్టు చూడండి. లూకాసు వార్త మరలా 19వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 37, 38 వచనాలు. లూకాసు వార్త 19, 37, 38 వచనాలు. శిష్యుల సమూహం అంతయు ప్రభువు పేరుట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానము. అంటే పరలోకంలోనే కాదు సమాధానం, ఇంకెక్కడంట? సర్వోన్నతమైన స్థలములలో. అంటే ప్రతి స్థలములో కూడా దేవునికి మహిమ చెల్లించబడిందంట. అప్పుడు దేవుని స్తోత్రం. ఆయన ఆరాధన చేయని వారు ఎవరు లేరు, అందరూ ఆయన నామాన్ని ఆరాధన చేశారు. ఇకపోతే 3వ మాటలోకి వస్తున్నాం. 3వది మట్టలాదివారం. మట్టల గురించి. మట్టలాదివారం మట్టలతో ఆరాధన చేశారు. ఒక్కసారి ప్రకటన గ్రంథంలో వద్దాం. ప్రకటన గ్రంథం నేను నోట్ చేసుకుని కావాల్సిన మాటలే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 7:9. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. ఇంకో పెద్ద సమూహం ఉంది అక్కడ. ఎక్కడమ్మా? యెరూషలేములో కాదు, నూతన యెరూషలేములో. ఎక్కడుంది నూతన యెరూషలేం? అదే పరలోకం. దేవునికి స్తోత్రం. తెల్లటి వస్త్రాలు ధరించుకొని, మిగిలిన రకరకాల బట్టలు వేసుకోలేదు. వాళ్ళు ఏం వేసుకున్నారు? తెల్లటి వస్త్రాలు, చేతిలో ఖర్జూరపు మట్టలు. ఏ మట్టలు? ఖర్జూరపు మట్ట సంతోషానికి, ఆనందానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అక్కడ? ఎంతమంది? ఇక్కడ 11,000 అని చెప్పాను మీకు, 11 లక్షలు అని చెప్పాను మీకు. అక్కడ ఎంతమంది? లెక్కింప శక్యము కాని సమూహం. అంటే లెక్క పెట్టలేము ఇంకా. దేవునికి స్తోత్రం. లెక్క పెట్టలేనంత లక్షలాది ప్రజలు. ఎవళ్ళండి వీళ్ళు? నీతిమంతులు, దేవదూతలు, కెరూబులు, సెరూబులు, పరలోకములో ఉన్న
గొప్ప సమూహము. దేవునికి స్తోత్రం. రాబోయే రోజుల్లో ఇటువంటిది ఒకటి రాబోతుంది. సంతోషానికి, ఆశీర్వాదానికి ఇది గుర్తుగా ఉంది. ఇప్పుడు యోహాను సువార్తలోకి వద్దాం. నేను చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా మేము నోట్ చేసుకోవాలి, కావాలంటే దొరక మేము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, సియోను కుమారి, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద. ఆమేన్. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. గాడిదలు మనం, మరి గాడిద పిల్లలు ఎవరమ్మా? నీ కూతుర్లు, నీ కొడుకులు. మనమే కాదు, ఆయనకి కావాల్సింది ఏంటి? గాడిద పిల్లలు కావాలి. ఎదుగుతున్న బిడ్డలు, చిన్న వయసులో యుక్త వయసుకు వచ్చిన బిడ్డలు, ఇంకా యుక్త వయసు దాడుతున్న బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, వీళ్ళే గాడిద పిల్లలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. వీళ్ళ ఎవరికి కావాలి? దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీలింగ్ ఫెస్టివల్ పండుగ అని పేరు అంటే, దీనికి ఇంగ్లీష్లో పేరు పెట్టారు. ఏంటి? హీలింగ్ ఫెస్టివల్ పండుగ అంటే అద్భుతాలు జరిగిన పండుగ అంటది. ఎన్నో మాట ఇది? లెక్కట్లేదు మీరు. 4వ విషయం ఇది. ఏం పండుగ అంటే అది? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిన పండుగ. అద్భుతాలు బైబిల్లో లేవు, కానీ చాలా అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య అద్భుతాలన్నీ రాయాలంటే అమ్మా ఇలాంటి బైబిల్ అవుతుంది. యేసయ్య అద్భుతాలన్నీ రాయాలంటే ఇలాంటి బైబిల్ అయిపోతుంట. కానీ ఒక్క నెలలో ఆయన చేసిన అద్భుతాలు మాత్రమే బైబిల్లో రాస్తున్నాయంట. అర్థమైందా మీకు? నేను చెప్పాను, ఒక్క నెలలో ఆయన చేసిన అద్భుతాలు మాత్రమే ఉన్నాయండి బైబిల్లో. సంవత్సరంలో అద్భుతాలు కూడా కాదు. అయితే ఆ అద్భుతాలన్నీ రాయాలంటే ఇంకో బైబిల్ ప్రింట్ చేయాలంట. అబ్బా, ఎంత ఆశ్చర్యం! ఆయన లాంటి ప్రవక్త ఉన్నాడా? ఆయన లాంటి మెస్సయ్య ఉన్నాడా? ఆయన లాంటి రక్షకుడు ఉన్నాడా? ఆయనకి సరిపోయేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎక్కడా లేడు. దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. అందుకే ఈ పండుగ గురించి మనము చూడండి. మత్తయి సువార్తలోకి వద్ద ఒకసారి 21వ అధ్యాయం. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం సరిపోదు. అందుకే స్పీడ్కి వెళ్తున్నాను లోపలికి. 21వ అధ్యాయం 7-8 వచనాలు. మత్తయి 21:7-8 వచనాలు. ఆ గాడిదను చాలు. జయము జయము జయము. ఎన్నిసార్లు ఈ పాటే పాపం స్టీవెన్సన్ గారు రాస్తారు పాట. మీ అందరికి వచ్చి ఉంటుంది, మీరందరూ పాడేసి ఉంటారు ఇంతకుముందు ఆ పాట. దేవునికి స్తోత్రం. హోసన్నా జై అన్నాడు, అందులో పాడుతారు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అందుకే బాగా కళ్ళు మండిపోయాయి, ఒళ్ళు మండిపోయింది వాళ్ళకి. ఎవరికి? శాస్త్రులకి, పరిచయాలకి ఒళ్ళు తెగ మండిపోయింది. ఎందుకంటే అంటే చేయలేరు. అద్భుతం చేస్తుంటే చేసినట్టు చూడలేరు. అమ్మంట పెట్టదంట, ఎక్కడ తిట్టంటే తినవదంట. ఇది దేవుని స్తోత్రం. అమ్మ పెట్టినప్పుడు తిని ఎక్కడ తెచ్చుకుని తింటే ఊరుకోవాలి, మౌనంగా ఊరుకోవాలి. ఆయన మనకి పెట్టే దేవుడు.
మా పెట్టే దేవుడు, తినిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు, జీవాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట, మెస్సయా, ఫెస్టివల్ మెస్సయా వస్తాడని అయినా వారు ఆయనను గుర్తించలేదు. ఏమని? మెస్సయా వస్తాడని, గొప్ప ఫెస్టివల్గా అనగా అద్భుత కార్యాలు చేస్తాడని కూడా వాళ్ళు నమ్మలేదు. యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12 చూడండి. యోహాను సువార్త 1:12. టైం అవుతుంది, ముగిస్తాను. తన్ను ఎందరు అంగీకరించిరో తమ నామమందు విశ్వసించిన వారికి, ఎవరికి? తన్ను ఆయన అంగీకరించి ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి దేవుడు పిల్లలనే అధికారం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఈ యూదులకు దేవుడి పిల్లలనే అధికారం ఉందంటారా? లేదు. కారణం ఏంటి? నమ్మలేదు వాళ్ళు. ఇంకా వస్తాడని చూస్తున్నారు. రేపు మా అమ్మ వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని చూస్తున్నారు. ఇప్పటికే చూస్తున్నారండి యూదులు. వాళ్ళ నమ్మింది వాస్తవం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత్యక్రీస్తు నిజ మెస్సయ్య అనుకుంటున్నారో అది నిజము కాదు. ఎవరు? అంత్యక్రీస్తే నిజమైన మెస్సయ్య అనుకున్న నమ్మేతారట. అంత్యక్రీస్తుని వాళ్ళం ఆయనే నిజమైన మెస్సయ్య నమ్మేతారంట. నమ్మేసి తర్వాత బోర్లు పడిపోతారు తర్వాత. దేవుని స్తోత్రం. 6వ మాట, క్రీస్తు రారాజుగా పట్టాభిషేకం పొందిన రాజు. వాళ్ళ చెప్తున్నాను, యేసయ్య రారాజుగా పట్టాభిషేకం పొందిన రోజు, పట్టాభిషేకం చేసినది తండ్రి అని మళ్ళా చెప్తున్నాను మీకు. దేవుని స్తోత్రం చెప్తాం. పట్టాభిషేకం చేసింది ఎవరో? తండ్రి అయిన దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. యెరూషలేము పట్టణానికి ఆయన దిగొచ్చాడు. ఆయన జీవితంలో భూమి మీదకి ఎప్పుడు దిగిరాలేదు, కానీ అప్పుడే దిగొచ్చాడు. కానీ ఎవ్వరికి ఆయన కనబడలేదు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవ్వరికి కనబడలేదు. కుమారుని పట్టాభిషేకం చేశాడు. ఆయన్ని ఎవరు ఊరేగించారు? అయిపోయింది మీ పని. యేసయ్యని ఎవరు ఊరేగించారు? మరే తెర్రమ్మలే కాదు, అలా చూతారు మొక్కలు పెట్టుకుని చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తావు. చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి పక్కనే. పరిశుద్ధాత్మ దేవుడే ఊరేగించాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడలేదు, తండ్రి కనబడలేదు, ఒక్క క్రీస్తు మాత్రమే కనబడ్డాడు వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాలయమును శుద్ధీకరించిన రోజు ఇది. ఏడవ విషయం ఏం చేశాడు ఆయన? దేవాలయమును శుద్ధీకరించిన రోజు, నా మందిరము ప్రార్థనా మందిరము మీరు వ్యాపారులుగా దీన్ని చేస్తారని ప్రభు వాళ్ళు గెంటి వేసి, తోలు వేసి, మేకలో, గొర్రెలో, దోళ్ళలో, పావురాలు అమ్ముతున్న వాళ్ళు గెంటేసి, వాళ్ళ బలిపీఠాలు పడగొట్టి, నిజంగా ఎంత కోపంగా చేశాడు చెప్పనమ్మా అక్కడ ఆయన. ఆ బిట్టు, ఆ వాక్యం చదివి ఆ బిట్టు ఆలోచన చేస్తే మనకే భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా కార్యం దగ్గర శ్రద్ధగా ఉండాలి. భయంతో, భక్తితో ఆరాధన చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధిలో మనం గడపకూడదు. దేవుని స్తోత్రం. భక్తి మాత్రం కాదు, భక్తి కంటే ముందే ఉండాలి, భయం అనేది ఉండాలి. చేతులే దేవుని స్తోత్రాలు చెప్తాం. ఏముండాలి? భక్తికి ముందు భయం లేని భక్తి చేయకూడదు. భక్తి చేసిన దేవుడు దాన్ని పక్కనెట్టేస్తాడు. దేవుడు ఏముండాలి? దానికి ముందే ఉండాలి. భయం అనేది లేకపోతే దేవుని ఆశీర్వాదం మనకి దొరకదు. చివరిగా ప్రభువు చేస్తున్న ప్రసంగం ఇది. ఈ మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. తిండి త్వరగా. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం
దయచేసి 20వ వచనం, యాకోబు సువార్త 12:20. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య చేసిన చివరి ప్రసంగం ఇది. అమ్మా విన్నారా? యేసయ్య చేసిన చివరి ఉపన్యాసం ఇది. అనేకులు ఆరాధించ వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు ఉన్నారంట. ఏ దేశస్థులు? గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారు గలిలయలో బేత్సయిదా వాడైన పిలుపు దగ్గరకు వచ్చారంట. పిలుపు దేవుడు బేత్సయిదా, చూడండి బైబిల్లో ఉంది, నా మొక్కలో చూడకండి. బేత్సయిదా వాడైన పిలుపునందుకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. ఏమన్నారండి? వచ్చి వెళ్ళం, మేము యేసును చూడగోరుచున్నామని చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు పిలుపునందుకు వచ్చి యేసుతో చెప్పారు అని. ఇప్పుడు అంటాడు ఆయన, గోధుమ గింజ ఒక్కడిగా ఉంటే ఫలించదు. ఏమవ్వాలి? నేలలో పడాలి, చావాలి. అంటే అర్థం ఏంటి? నేను భూలోకములో జీవించే ప్రజలందరి కోసం మరణించబోతున్నాను. ఏమన్నాడు? అందరి కోసం మరణించబోతున్నాను, శిలువ మరణం పొందుతాను. నూతన మొక్క లేచినట్టుగా నేను మళ్ళా మృత్యువును జయించి లేచి, ఏంటి అలా చూతారా? మరణమును జయించి నేను మళ్ళా పైకి లేచి వస్తాను. జరగబోతున్న కార్యాన్ని ముందుగా యేసయ్య బోధిస్తున్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆయన మట్టలాది వారం అనే ఈ మహా పండుగలో, ఈ మహా ఉత్సాహములో, ఈ మహా ఊరేగింపులో, ఈ గొప్ప పరివారములో, ఈ గొప్ప ఊరేగింపులో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి చివరి ప్రసంగం చేసి, నేను ప్రజల కోసం మరణించిపోతున్నాను, నేను మరలా మరణాన్ని జయించబోతూ ఉన్నానని తన శక్తిని కనపరిచాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన నామమును కలిగిన మనము ఆయన్ని ఆరాధన చేసి ఈ మట్టలాది వారులను గొప్ప సంతోషం, పిల్లల పండుగ, పెద్దోళ్ళ పండుగ, ఫెస్టివల్ అంటే అద్భుతాలు జరిగిన పండుగ, శిష్యుల పండుగ. ఎన్ని పండుగలండి ఇందులో ఉంటా? ఇందులో మట్టలాది వారిలో 7 రకాల పండుగలు ఉన్నాయి. మనం ఓ పండుగ అనుకుంటున్నాం మనం. దేవుని స్తోత్రం. అట్టి యేసుని కలిగి ప్రభులో జీవించి ప్రభు దీవులు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ మొదటి ఆరాధన అందరు తల వంచండి. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మట్టలాది వారం అని పేరు కలిగిన, మహాపరిశుద్ధ వారం అని పేరు కలిగిన ఆశ్చర్యాలు ప్రభువా, రోగుల్ని స్వస్థపరిచావు. నీవు నిజముగా మెస్సైన రుజువుపరుచుకున్నావు, నిజముగా మెస్సైనని ప్రకటించుకున్నావు. అనేకులకు కలవరము కలిగింది ఈ పండుగలో. చిన్న బిడ్డలు ఆనందపడ్డారు, పెద్దోళ్ళు సంతోషించారు. ప్రభువా, సర్వోన్నత స్థలాల్లో నీకు మహిమ కలిగింది. నీవు శక్తిమంతుడు. ఆ మహిమను ఈ మట్టలాది వారంలో అనేకులు గమనించి నిన్ను స్తుతించి ఆరాధన చేసి, నీ పిల్లలంగా మేము నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, పట్టాభిషేకం పొంది రాజాదిరాజుగా యెరూషలేము పురవాదులన్నీ తిరిగావు. నీవు పరిపాలన చేయలేదు, కానీ నీకు నీవే ప్రకటించుకున్నావు. రాబోయే కాలంలో 1000 సంవత్సరాల మళ్ళా నీవు గొప్ప ఊరేగింపుగా పట్టాభిషేకం పొంది ఈ భూలోకాన్ని పరిపాలన చేయబోతున్నావు. ఆ యొక్క సుదినం కోసం మేము కనిపెట్టి ఎదురు చూసి నిన్ను ఆరాధన చేసి స్తుతించి నీలో కొనసాగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచి కూడిన బిడ్డలందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకునండి.
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. వీళ్ళందరూ దేవుడు మిక్కులుగా దీవించుగాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.